వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి, పోతారు కొంతమంది, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే ఆశ కోసమే పోతున్నారు, పైసల కోసమే పోతున్నారు, పదవి కోసమే పోతున్నారు, స్వార్థం కోసమే పోతున్న భావన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కోసం అయితే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తున్న భావన ఉంటుంది. కాబట్టి ఇవాళ త్యాగదనులకు స్వార్థపరులకు మధ్య ఘర్షణ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం, ప్రజల చేత ఆశీర్వదించబడతాం, అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మోడీ గారి గురించి గంట సేపు చెప్పినా ఉడవదు, నేను ఆ లోతులకు పోను. కానీ ఒక 4 విషయాలు మాత్రమే చెప్పిపోతాను. ఒకటి, మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆయన 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది ఆ తల్లి. వాడు నాన్న రైల్వే ప్లాట్ఫామ్లో ఛాయ్ అమ్మే సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నా పేదలకని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారి. వల్ల ఇక్కడ మాత్రం మోడీ ఏంది, గీడి ఏంది, నేనే అందరికంటే పెద్ద, నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 5,50,000 రూపాయలతో కట్టిస్తా, 7.5 లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నీళ్లు చల్లిన వ్యక్తి, పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి ఇలా కేసీఆర్. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తామని మునుపటి లెక్క అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం. రెండవది, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్ ఉండకపోయేది, ఎల్ఐసి పాలసీలు ఉండకపోయేది, అన్నిటికి మెచ్చిరి హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి తెలియదు. మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు. 70 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి. వాళ్ళు ఒకవేళ పెద్ద రోగం కనుక కాటికి దగ్గరై చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి పేదలను కాపాడుకోవాలి, పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మొన్నే ప్రకటించారు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం చేస్తాం. మూడవది, ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ. కానీ ఈ దఫా ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలామంది పేదోళ్ళు తిండికి కూడా కష్టమైందో, రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చితికిపోయిండ్రు, పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి సంకల్పన భాగంగా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి. ఇవాటితో ఆపలే ఆయన. ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే 5 కిలోల బియ్యాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పిండు. వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాము. నాలుగవది ఇవాళ మనకు లోన్స్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తుంది. మొన్నటి వరకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, మనకు 10 లక్షల రూపాయల వరకే ఉండే. రేపు అవి 20 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇండ్లు కానీ భూములు కానీ కుదవపెట్టే అక్కర లేకుండా వితౌట్ ష్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం. తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం. అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద 17 వృత్తులలో పనిచేసే వాళ్ళకు ఇప్పటికే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయలకు
రుణ స్కీమ్ పెట్టినాం. మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి పొందలేకపోయినాం. కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాము. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది? మొన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అడుగుతా ఉన్నా, చేసిందా లేదా మీరు చెప్పాలి. మొన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా? ఎక్కడన్నా చెప్పండి, ఇచ్చిందా? రెండవ హామీ కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ 1,00,000 రూపాయలు కూడా 6 నెలలకో ఏడాదికో వస్తాయి. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయలు ఏం బిషాది, నేను కనుక అధికారంకి వస్తే వెంటనే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఇస్తుండా తులం బంగారం? ఇచ్చిండా? రెండవది. మూడవది, రైతుల దగ్గరికి పోయి ఏం చెప్పిండు? 10,000 రూపాయలే ఇస్తుండు కేసీఆర్, నాకు మీరు ఓటేయండి, 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. ఏ రైతు కన్నా 15,000 రూపాయలు చెప్పండి వచ్చిందా చెప్పండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్కు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేత కాలే. రింగ్ రోడ్డును అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలో అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న కొంత డబ్బు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. అంటే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తారని నమ్ముతాం మనం.